నీ ప్రవర్తన నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారమునకు ఒప్పుకొని ఇష్టలుగా మనం ఉన్నట్టయితే మన త్రోవలను సరళం చేస్తూ ఉంటాడు. మనం చేస్తున్న ప్రతి పనుల్లో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. దేవుడికి ఆయుష్కరంగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన పద్ధతులు, మన ఆలోచన, మన క్రియలని ఇష్టం లేకపోతే ఏ కార్యమో జరగదని. నీ నడపడక, నీ ఆలోచన, నీ తలంపు, నీ మాటలన్నీ ఎరిగిన దేవుడు మన దేవుడికి భయపడి మనం జీవించినట్టయితే దేవుడు ఖచ్చితంగా దేవుడికి లోపడే మనసు మనకు ఉండాలంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అంటండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. దేవా స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మాట్లాడుతున్నాం ఈ సామెతల గ్రంథములో బిడ్డలు మాట్లాడుచున్న అయ్యా వాళ్ళతో మీరు మాట్లాడుచున్న మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకో, షార్ట్ చూస్తున్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోయా. బిడ్డలందరూ హృదయాలు స్పందించి కృప చూపెట్టమని సహాయం చేతండి. ఈ చూస్తున్న ప్రతి బిడ్డలను మళ్ళీ నీ యొక్క ఆత్మను కుమ్మరించండి. ప్రతి బిడ్డలను తాకండి. ఈ మాటల ద్వారా వాళ్ళ ఆయా అనేక రీతిలుగా బ్లెస్ చేయి ప్రభు, ఆశీర్వదించి బలపరిచి కృప చూపెట్టమని సాయం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.